ఇక మీ నియోజకవర్గ మంత్రి గారి గురించి మాట్లాడాలి. ఈయన ఎలాంటోడంటే నల్లికుట్లోడు. నవ్వుకుంటేనే చేయాల్సిన పని చేస్తాడు. ఇవాళ ఈటెల రాజేందర్ గురించి 4 మాటలు ఈ సందర్భంగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈటెల రాజేందర్ 2004లో ఇక్కడ గెలిచిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఆనాడు భుజాల మీద మోసి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిపించాను. అప్పటి వరకు మీ అభిమాన నాయకుడు రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్న ముద్దసాని దామోదర్ రెడ్డి ఈ ప్రాంతంలో మీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిండు. ఇవాళ ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ కూడా మన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. వాళ్ళందరికీ కూడా ఆయన అభిమానులకు వాళ్ళ కొడుకు ఈరోజు కాంగ్రెస్ జెండా మోయడానికి ఈటెల రాజేందర్ ను ఓడించడానికి ఇక్కడ కంకణ బద్దులై ఉన్నారు. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ ను ఓడించే పని ఈ నియోజకవర్గ ప్రజలు చేస్తారు. అదే విధంగా 2009లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భుజాల మీద మోసుకొని పొత్తులో ఈటెల రాజేందర్ ను గెలిపించారు. ఇక ఆయన సొంతంగా గెలిచింది మొన్ననే. సొంతంగా గెలిచే ముందలే చెప్పిండు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, నేను కీలకమైన మంత్రి అయితా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తే ప్రజలు నిజమే అనుకొని అత్యధిక మెజార్టీతోని ఈటెల రాజేందర్ ని ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేకి గెలిపిస్తే మంత్రివర్గంలో కీలకమైన శాఖకు మంత్రి అయింది. అందులో 2 శాఖలు అత్యంత కీలకమైనవి ఇచ్చిండ్రు. ఒకటి ఆర్థిక శాఖ, రెండవది పౌర సరఫరాల శాఖ. పాత్రికేయ మిత్రులారా నిర్దిష్టంగా వినండి. మిగతా అంశాలు రాసినా రాయకపోయినా ఈ వేదిక మీద నుంచి నిజాయితీ పరుడైన ముసుగు దొడుక్కొని అవినీతికి పాల్పడుతున్న కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఈటెల రాజేందర్ యొక్క కుంభకోణాల చిట్టా విప్పుతున్నా దయచేసి ఈ అంశాలను ఖచ్చితంగా మీరు పత్రికలలో రాయాలి, టీవీలలో చూపించాలి. నిజాయితీ పరుడని ముసుగు దొడుక్కొని తిరుగుతున్న ఈటెల రాజేందర్ ఇవాళ నేను సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని చెప్పి మీ గడ్డ మీద నుంచే మాట్లాడుతున్నా. ఈటెల రాజేందర్ గారి పౌర సరఫరాల శాఖను తీసుకుందాం. పౌర సరఫరాల శాఖలో బియ్యం మిల్లింగ్ కోసం ఒట్లు తీసుకొని ఒట్లు కొని రైస్ మిల్లర్స్ కు మిల్లింగ్ కి ఇస్తారు. మిల్లింగ్ కు గతంలో రా రైస్ కు 15 రూపాయలు, బాయిల్డ్ రైస్ కు 25 రూపాయలు మిల్లర్స్ కు చెల్లించేది క్వింటాల్ కి. ఈటెల రాజేందర్ మంత్రి అయిన తర్వాత 15 రూపాయలు ఉన్నదాన్ని 30 రూపాయలు చేసిండు, 25 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలు చేసిండు. దీంతో పోయిన సంవత్సరం 70 కోట్ల రూపాయల అదనపు భారం ఈ రోజు ప్రభుత్వం మీద పడ్డది. రవాణా ఖర్చులు పెంచి మొత్తం మిల్లింగ్ ఛార్జీల మీద, రవాణా ఛార్జీల మీద పోయిన సంవత్సరం 270 కోట్ల రూపాయలు అదనంగా రైస్ మిల్లర్స్ కు చెల్లించండి అని చెప్పి ఆడిటింగ్ వాళ్ళు అభ్యంతర పెట్టి ఎవరి అనుమతి లేకుండా అక్రమంగా నువ్వు పెంచిన ఛార్జీలు ప్రభుత్వానికి 270 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వీటిని రాబట్టాలి. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, దీని వెనకాల మతలపు ఉన్నదని చెప్పిండ్రు. దాంతో ఈ సంవత్సరం రైస్ మిల్లర్స్ కి మళ్ళీ పాత ధరల ప్రకారమే 15 రూపాయలు, అదేవిధంగా 25 రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మిల్లర్లు స్ట్రైక్ లో ధర్నాలో పోతున్నారు. మేము మిల్లింగ్ బంద్ చేస్తాం. పోయిన సంవత్సరం 30 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి ఈసారి తగ్గిస్తే ఊరుకునేదే లేదు, మా దగ్గర మెక్కిన సొమ్ము వాపస్ ఇవ్వు, లేదంటే మేము ధర్నాలకు పోతామని చెప్పి ఇవాళ మిల్లర్స్ అసోసియేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ ఆర్థిక శాఖ మంత్రిని, పౌర సరఫరాల శాఖ మంత్రిని ఇవాళ వాళ్ళు నిలదీసే పరిస్థితి ఉంది. అందులో కోట్ల రూపాయలు మెక్కిన ఈటెల రాజేందర్ తేలుకుట్టిన దొంగలాక మౌనంగా ఉంటున్నాడు తప్ప ఆ వివరాల గురించి మాట్లాడతలేడు. ఇది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం లేవీ ద్వారా
ఈడ ధాన్యాన్ని కొనమని రాష్ట్ర ప్రభుత్వానికి సబ్సిడీ నిధులు చెల్లించేది ఉంటే 2014-15 సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొన్నాం. మేము రైతులకు చెల్లించినాం. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలే, చెల్లించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపితే 1,670 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరాలు పంపించింది. అయితే ఈ మిల్లర్స్ తోని కొన్న వాళ్ళతోని లావాదేవీలలో 600 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. వీటికి సంబంధించి సంపూర్ణ వివరాలు తెప్పించుకోండి అని ఆనాడు నేను కేంద్రానికి ఫిర్యాదు చేస్తే 1,670 కోట్ల రూపాయలకు సంబంధించిన వరి ధాన్యం మీరు ఎవరెవరి దగ్గర కొన్నారో, మీరు ఎవరెవరికి పేమెంట్లు చెల్లించిందో వాటికి సంబంధించిన మొత్తం వివరాలు సమర్పించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ఇవాళ వివరాలు అందించకపోవడంతో వీళ్ళు మెక్కేసిండ్రు, వాటాలు పంచుకున్నారు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా 100 కోట్ల రూపాయలు వీళ్ళు పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వివరాలు సమర్పించకపోవడం వల్ల 1,670 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి 107 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.